తపసి ఆర్ట్స్ క్రియేషన్ ప్రొడక్షన్ లో రోలుగుంట సూరి చిత్రం డైరెక్టర్ నాగార్జున, పల్లె హీరోయిన్ భాగ్యరెడ్డి, భావన సినిమా ప్రొడ్యూసర్ స్వామి చాందిని వల్ల యుఎస్ డైరెక్టర్ సినిమా ప్రేక్షకులు మాట్లాడుతూ ఈ సినిమా తీయటం మా యాదవ్ కులస్తుడు తీయడం గౌరవించిన దగ్గర విషయమని, ఈ సినిమా సూపర్ హిట్ ఆడాలని ప్రేక్షకులు మా టీవీ 999 న్యూస్ రిపోర్టర్ తో ఆనా పాన యాదవ్ తో మాట్లాడారు. నాకు అవన్నీ నేను రివ్యూ గురించి చెప్తాను అంతే. ఇప్పుడే రోలుగుంట సూరి మూవీ చూడడం జరిగింది. మూవీ అయితే చాలా బాగుంది. మూవీ కంటెంట్ ఏంటంటే మూవీలో హీరో క్యారెక్టర్ తక్కువ జాతికి చెందినవాడు. సో ఏంటంటే ఉన్నవాళ్ళు హీరోని తక్కువ జాతి చెందిన వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు అనమాట. ఉన్నవాళ్ళు అది ధైర్యంగా హీరో ఎదుర్కొంటూ తక్కువ జాతి ఎక్కువ జాతి లేదు, మనిషి అంటే మనిషి అనే సందేశాన్ని మంచిగా చూపించారు. సమాజానికి ఒక మంచి స్టోరీ, మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీని తీసుకొచ్చారనమాట. సో ఇది హీరోకు ఫస్ట్ మూవీ అయినా అతని నటన పట్టుదల ఈ మూవీలో కనిపిస్తుంది. చాలా బాగా చేశాడు హీరో. మ్యూజిక్ కూడా, సాంగ్ అయితే మెలోడీ సాంగ్ చాలా బాగుంది. మంచి ఒక మంచి లవ్ ఫీలింగ్ అనేది తీసుకొచ్చింది అనమాట. సాంగ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మూవీ బాగుంది. ఈరోజు ఇది మనం అంటే సబ్బోరం నుంచి మేము గర్వించదగ్గది ఏంటంటే మా యాదవ కులాన్ని గర్వించదగ్గ సినిమా ఫీల్డ్లో కూడా మాకు ఒక హీరో తయారయ్యాడు. అంటే సబ్బోరంలో ఒక పులి తయారైంది. ఒక యాదవ యూనిటీ నుంచి ఒక పులి తయారైంది. హీరో అన్న పదానికి అక్కడ ఏంటంటే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో తీసిన సినిమా. ఇది ఎక్కడితో ఆగిపోకూడదు. భవిష్యత్తులో ఎలాంటి సినిమాలు ఇంకా ఎన్నో సినిమాలు తీయాలి. మా యొక్క క్యాస్ట్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకునే సినిమా ఇది. అంటే ఒక పొంగనూరు నుంచి బోడి రామచంద్ర యాదవ్ పల్టూరు నుంచి ఎలాగ పైకి హీరోగా అయ్యాడు, సబ్బోరం ఈ రోజు మాకు ఒక పుల్ తయారైంది. ఫ్యూచర్లోని ఇది ఎన్నెన్నో సూపర్ డూపర్ హిట్ ఈ సినిమాని చేసుకొని భవిష్యత్తులో ఇంకా సెన్సేషనల్ హిట్ అయ్యే సినిమాలు తీసే కెపాసిటీ మా హీరోలో ఉంది. అర్థమైందా? మేము ఈ రోజు గర్వంగా చెప్తున్నాం. మా యొక్క యూనిటీ నుంచి కాదు, మాకు గర్వించదగ్గ హీరో తయారంటే మా నాగార్జున భవిష్యత్తులో ఇంకా మంచి హిట్లు సాధించాలని, ఇంకా ఇటువంటి సినిమాలు ఎన్నో తీయాలని మేము చాలా గర్వంగా కోరుకుంటున్నాం. సార్ మీ పేరు? నా పేరు డి శ్యామ్ అండి. నాది వైజాగ్. ఇక సబ్బవరంలోని రేణుగుంట సూర్యన్ సినిమాకి చూడడానికి ఆడియన్గా వచ్చానండి. నేను ఆర్టిస్ట్ని, డైరెక్టర్ని కూడా. బట్ మీరు బీయింగ్ ఏ ఆర్టిస్ట్ వైజాగ్ నుంచి సబ్బవరం రోలుగుంట సూర్య సినిమా చూడడానికి వచ్చారా? అంటే పల్లా నాగార్జున గారు ఉన్నారు కదా, ఆయన హీరోగా చేసిన సినిమాని నేను ఆయనతో పాటు చూడాలని నేను ఈ థియేటర్ రావడం జరిగిందండి. యాక్చువల్గా వాళ్ళ బ్రదర్ కూడా నాకు ఫ్రెండ్, ఆయన కూడా ఫ్రెండ్. వాళ్ళని కలిసి వాళ్ళతో చూడాలని, సినిమా ఎంజాయ్ చేయాలని వచ్చానండి. అదే ఈ సినిమా ఎలా కాబోతుందండి? ఏమండి ఈ సినిమా ఎలా కాబోతుంది? సినిమా పబ్లిసిటీ చాలా బాగుందండి. ఎందుకంటే తపస్వి రేణుగుంట సూరి సినిమా చాలా బాగుంటుంది. ఈ సబ్బవరంలో చాలా నెంబర్ 1గా పబ్లిసిటీ కానీ ఇది కానీ బాగా జరిగిందండి. ఇప్పుడు కూడా అందరూ ఆడియన్స్ కూడా చాలామంది వచ్చారు, లోపల ఉన్నారు. నేను మీ ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల బయట ఉన్నాను. కాబట్టి సినిమా చాలా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఇది ఒక రంగస్థలం సినిమా లాగా అనిపిస్తుంది, మీరే అంటారు? అంటే అలాగ అనిపిస్తుంది. అంటే ఆ సినిమా వచ్చింది కాబట్టి, ఆ టైప్ స్టైల్లో ఉంది కాబట్టి అలాగ అనిపిస్తుంది. కానీ ఆ సినిమాకి ఈ సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అంటే డిఫరెంట్ సార్? అంటే డిఫరెన్స్ ఉంటుంది. అనిల్ కుమార్ గారు డైరెక్టర్గా ఇదివరకు బైలంపూడి సినిమా చేశారు. ఈ సినిమా రెండోది ఆయనకి. ఆయన కూడా చాలా బాగా డైరెక్షన్ చేస్తారు. కాబట్టి ఈ సినిమా కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఆడియన్గా. మీరు ఇప్పుడు ఈ సినిమా చూడడానికి వచ్చారు కాబట్టి మీరు పబ్లిక్కి ఏ మెసేజ్ ఇస్తారు? అంటే సినిమా చూడలేదు కాబట్టి ప్రస్తుతానికి నేను మెసేజ్ అవ్వలేను. సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏదైనా ఉంటే చెప్తాను అప్పుడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్పండి సార్, ఈ రోలుగుంట సూరి సినిమా ఎలా కాబోతుంది? రోలుగుంట సూరి మాకు సొంత సబ్బవరం చెందిన వాస్తవ్యులు. ఆయన రోలుగుంట సూరి సినిమా హీరోగా పనిచేయడం చాలా సంతోషంగా ఉంది.
అలాగే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని చెప్పి భగవంతుడిని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. లోకల్గా ఎప్పుడు చాలామంది చూస్తూ ఉంటారు, ఈ సినిమా హిట్ అవ్వాలని చెప్పి భగవంతుడిని ఎప్పుడు చూస్తూ ఉంటాను. అలాగే బెనిఫిట్స్ లేదు, మా దురదృష్టకరం. ఈ షోని ఈ విజయవంతం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎలాగ ఎంకరేజ్ చేయాలని చెప్పి ప్రజలందరూ ఈ షో మొత్తం 4 రోజుల వరకు 40 రోజుల వరకు ఆ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. సూపర్ హిట్, ఇంకా చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది మూవీ అయితే. ఫస్ట్ ఇంత హౌస్ఫుల్ అయినందుకు మీరందరూ అలా వినలే, ఎంత చంపినా సావడం లేదు. మీరు చెప్పండి అమ్మా. బాగుందండి, చాలా బాగుంది. అంటే ఒక ఫ్యామిలీతో సినిమా చూడొచ్చు. చూడొచ్చు, పల్లెటూరు వాతావరణం బాగుంది. 70s 80s టైప్ లో ఉంది సినిమా. సూపర్ ఉందండి, చెప్పండి. ఇంకా సూపర్ హిట్ సినిమా. మీ గ్రామంలో హీరో మూవీ సూపర్ డూపర్ హిట్. సూపర్ హిట్ అండి, సినిమా అయితే చాలా సూపర్ ఉంది. పూర్వకాల వాతావరణం, పల్లెటూరు వాతావరణం, గ్రామీణ వాతావరణంలో హీరో గారి యాక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్, తిరగలేదు, సూపర్. ఇంకా హీరో గారి ఎక్సలెంట్. పల్లెటూరు వాతావరణంలో డైరెక్టర్ గారికి వచ్చిన ఐడియాస్ కానీ, వెలిగేసిన తన ఎడిటింగ్ కానీ, కెమెరామెన్ ఎడిటింగ్ కానీ, స్క్రీన్ ప్లే, మెయిన్ స్క్రీన్ ప్లే తర్వాత ప్రతిదీ కూడా స్క్రీన్ ప్లే సూపర్ అండి. ఇంకా తిరగలేదు, సింపుల్ గా సూపర్ గా ఉంది, సూపర్ గా ఉంది సినిమా. 100 days పక్కా. ఓకే, మొత్తం హౌస్ఫుల్ అయింది సినిమా. హౌస్ఫుల్ అయిపోయింది, మొత్తం హౌస్ఫుల్ అయిందండి. అందరికీ నమస్తే అండి. రోలుగుంట సూరి సూపర్ డూపర్ హిట్ అని 100% చెప్పొచ్చు. ఎందుకంటే చాలా సింపుల్గా ఉంది, హైలైట్గా ఉందండి. సినిమా ఎక్కడ బోర్ అనిపించలేదు. మా అభిప్రాయం అయితే సినిమా ఎక్కడ బోర్ లేకుండా, పాత సినిమాలో చిరంజీవి ఖైదా సినిమా చూసినంత ఇంట్రెస్టింగ్గా ఉందంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి సినిమా ఏ రేంజ్లో ఉందో. అందులో ఒకసారి వేసుకుని సినిమా సూపర్ డూపర్ హిట్ అండి, 100 days పక్కా. ఇంకెవరు మాట్లాడతారు? మీరు చెప్పండి. మీరు కూడా ఆర్టిస్ట్ లాగా ఉన్నారు, చెప్పండి. అందరికీ ఈ సినిమా రోలుగుంట సూర్య సినిమాలో నేను కూడా యాక్ట్ చేశాను. ఈ సినిమాకి ఇంత ఆ రోజు మేము ఏదో సరదాగా మా లోకల్ టాలెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో చేసాం. సినిమా మాత్రం మేము అనుకున్నంతకన్నా ఇంకా బాగా వచ్చింది. ఈ సినిమా 100 days ఆడాలని, అలాగే మన పల్లా అనిల్ డైరెక్టర్ గారు, అలాగే నాగార్జున కూడా ఇలా ఎన్నో శిఖరాలు ఎక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంటే ఎప్పుడో జనవరిలో రావాల్సిన పండుగ వాతావరణం ఉంది, ఒక జాతరలాగా ఉంది. మీ ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదిస్తే మేము ఇంకా ఎన్నెన్నో, అలాగే మన డైరెక్టర్ ఇంకా ఎన్నెన్నో శిఖరాలు ఎక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సినిమా హాల్ హౌస్ఫుల్ కలిసి చూసి 4 రోజులు అయింది. మళ్ళీ ఇన్ని రోజులకి మాకు తెలిసి చూసాం. 2 సినిమా హాల్లో సబ్బవరంలో ఈ సినిమా హీరో ఉన్నాడని కూడా చెప్పుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే మా డైరెక్టర్ గారు మాకు అందరికీ కూడా అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాం. ఓకే సార్, మీరు చెప్పండి. సినిమా ఎలా ఉంది? ఇంటర్వెల్ మేడం, ఈ సినిమా హౌస్ఫుల్తో జనాలు పెద్ద హీరోకి ఎలా క్లాప్స్ కొడతారో అంత రేంజ్లో అందరూ కూడా చాలా అభిమానులు, ఎవరో కానీ తెలియదు మనకి ఈ సబ్బవరంలో, నాకు తెలియదు. చాలా మంది అభిమానులు ఉన్నారు ఆయనకి. ఇంతమంది అభిమానులు ఉంటారని నేను అనుకోలేదు యాక్చువల్గా. ఫస్ట్ షో మార్నింగ్ షోకి ఇంతమంది అభిమానులు వస్తారని, ఫ్యామిలీస్తో ప్రత్యేకంగా చెప్పాలంటే ఫ్యామిలీస్తో పిల్లలతో సహా వచ్చి కూర్చొని చూసి ఎవ్వరు కూడా బోర్గా ఫీల్ అవ్వలేదు. ఇంటర్వ్యూల తర్వాత వచ్చే సీన్స్ అన్నీ చాలా యాక్షన్ కానీ ఇది కానీ పల్లా నాగార్జున గారు చాలా బాగా చేశారు. పెద్ద హీరోకి ఏమీ తక్కువ కాదని. ఇంకోటి సార్, యాక్చువల్లీ మై బుకింగ్లో ఇంకా సినిమా టికెట్లు దొరుకుతాయి. ఇక్కడ రాగానే సినిమా హౌస్ఫుల్ బోర్డు ఉంది. నాకు టికెట్ దొరకలేదు. యాక్చువల్గా వాళ్ళ బ్రదర్ని నేను రిక్వెస్ట్ చేస్తే ఆ టికెట్ ఆయన నాకు ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయారు. అది సినిమా చూసే అదృష్టం నాకు ఈరోజు వాళ్ళందరితోటి. నేను వైజాగ్ జగదంబ అండి ఉండడం. అంటే ఈ పండగ వాతావరణం ఉంది కదా మేడం, వీళ్ళతో నాకు ఈ సంక్రాంతి ముందుగానే వస్తుంది అనుకుంటున్నాను నేను ఈరోజు. అనిల్ కుమార్ గారు కూడా చాలా బాగా చేశారు. లాస్ట్ ఒక్క 10 నిమిషాలు స్టోరీ మాత్రం ఎవరు దయచేసి చెప్పకండి. చాలా ట్విస్ట్ ఇచ్చారు డైరెక్టర్ గారు. తర్వాత కథాపరంగా మాటలు కూడా హీరో కూడా చాలా బాగా చేశారు. డైలాగ్ డెలివరీ కానీ అది కానీ చాలా బాగుంది. సింపుల్ సూపర్. సబ్బవరం మండలంలో చిన్నగొల్లపాలెం అనే ఊర్లో ఈ సినిమా హీరో పుట్టడం మా అందరికీ అదృష్టం. మా సబ్బవరం మండలానికి, మా మండలంలో నుంచి ఫస్ట్ గుంట వెళ్ళిన వ్యక్తి ఇక్కడ ఈయనే. ఈ రోలుగుంట సూరు సినిమా చేసిన హీరోవే. మా అందరికీ మా చుట్టుపక్కల గ్రామాలందరితో మంచి సంబంధాలు ఉన్న మంచితనంతో
వాళ్ళ ఫ్యామిలీ పల్లవ వాళ్ళ ఫ్యామిలీ అంతే చాలా ఈ కుటుంబం చాలా మంచిది. ఫ్యామిలీ రాజకీయాల్లో నంబర్ 1 హీరోగా ఈ పల్లవ ఫ్యామిలీ నంబర్ 1 అంతే. వాళ్ళ 5 అన్నదమ్ములు పంచపాండవులాగా మంచి గ్రామంలో అందరికీ ఎవరికైనా హెల్ప్ చేసి మనస్తత్వం వాళ్ళ సినిమా 100 రోజులు ఆడాలని మేము కోరుకుంటూ ఈ పల్లవ వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించమని కోరుతున్నాం. సినిమా చాలా బాగుంది. తను మా స్నేహితుడే, హీరోగా పరిచయం అవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా మాత్రం చాలా ప్రతినాయకుడు ప్లస్ కథానాయకులు కూడా సినిమాకి చాలా బలంగా ఉండి ఈ సినిమాని ముందు నడిపించారు. ఈ గ్రామీణ నేపథ్యంలో మనం పాత రోజులకి వెళ్ళిపోయినట్టుగా ఉంది మూవీ. చాలా బాగా వచ్చింది ఈ సినిమా, చాలా ఆనందంగా ఉంది. తను మా స్నేహితుడు చిన్నప్పుడు మేము ఇంటర్మీడియట్ కలిసి చదువుకున్న రోజుల నుంచి తనకి ఆసక్తి ఎక్కువ సినిమాలు తీయాలని. అన్నయ్య గారు కూడా సినిమాల్లో ఉండడం వల్ల తన కోరిక నెరవేరింది. చాలా థ్యాంక్స్. కానీ సినిమా ఒక రంగస్థలం కూడా బాగుందండి. రంగస్థలం లాగా ఉందన్నారు, రంగస్థలం కన్నా డిఫరెంట్గా ఉంది. చాలా బాగా తీశారు. న్యాచురల్ ఫస్ట్ టైం అయినా ఈ సబ్బవరంలో ఫస్ట్ టైం షూటింగ్, ఫస్ట్ హీరో ఐ థింక్ ఇన్ సబ్బవరం ఫస్ట్ హీరో ఇది ఓన్లీ ద నాగార్జున బాగా యాక్టింగ్ ఉంది, చాలా బాగా చేశాడు. చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా అందరూ ఆదరించి ఈ విజయం అందించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. అందరూ ఆదరించి ఈ సినిమాని విజయవంతం చేసి 100 డేస్ ఇక్కడే ఆడేలాగా మీ అందరూ సహాయ సహకారాలు ఉంటారని కోరుకుంటున్నాను. ఈ రోజు ఈ సినిమా చూస్తే సూపర్ సక్సెస్ మేడం, గ్రాండ్ సక్సెస్ మేడం. చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మాత్రం మాకు లోకల్లో ఒక హీరో ఉన్నాడని మేము గర్విస్తున్నాం. ఈ సినిమా బాహుబలి గంట గొప్పగా ఉంది. నిజంగా చెప్పాలంటే బాహుబలిలాగా 1000 ఆడుతుందని మేము కోరుకుంటున్నాం. రోల్గొండ సూర్య ఆడాలని అనుకుంటున్నాం.